తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న నటుడు రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రికగజం పార్టీకి కరూర్ తొక్కిసలాట కేసులో సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు అధికార డీఎంకే ప్రభుత్వానికి పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా మారింది. సెప్టెంబర్ 27, 2025న కరూర్ జిల్లాలో జరిగిన టీవీకే ర్యాలీలో సంభవించిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయపడ్డారు. ఇక ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తొలుత రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్తో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు స్వయంచాలకంగా ఈ కేసును స్వీకరించి రాష్ట్ర పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే ఈ దర్యాప్తు పక్షపాతంగా ఉండే అవకాశం ఉందని భావించిన టీవీకే ఇతర పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నిష్పక్షపాత విచారణ పౌరుల హక్కు అని నొక్కి చెప్పింది. కరూర్ తొక్కిసలాట కేసును తక్షణమే సిబిఐకి అప్పగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ పర్యవేక్షణ కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రాస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో తమిళనాడు కేడర్కు చెందిన 2 ఐపీఎస్ అధికారులు ఉంటారు. ఈ తీర్పుతో టీవీకే పార్టీలో ముఖ్యంగా దాని అధినేత విజయ్ వర్గంలో ఉత్సాహం పెరిగింది. టీవీకే ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జునన్ సహా పలువురు నేతలు డీఎంకే ప్రభుత్వం తమపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని, తొక్కిసలాట వెనుక ముందస్తు కుట్ర ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. సిబిఐ దర్యాప్తుతో నిజం బయటకు వస్తుందని, డీఎంకే ప్రభుత్వ క్రూరత్వం ప్రజలకు వెల్లడవుతుందని టీవీకే నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనతో డీఎంకే టీవీకే మధ్య రాజకీయ వైరం మరింత ముదిరింది. యువత, ప్రజల మద్దతుతో తమిళనాడు రాజకీయాల్లో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న విజయ్కి ఈ సుప్రీంకోర్టు తీర్పు పెద్ద నైతిక విజయంగా చెప్పొచ్చు. ఈ మొత్తం వ్యవహారం 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే శక్తిగా మారుతుందనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.